వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈజ్ భూషణ్ గోవిందుల. ఈరోజు మనం ఆధునిక భారతదేశ ఉద్యమంలో గమనిస్తే గాంధీ తొలిదశ ఉద్యమాలు అంటున్నాం. సో మరి గాంధీ తొలిదశ ఉద్యమాలు ఏంటి? ఎప్పుడైతే గాంధీజీ గోపాలకృష్ణ గోఖలే పిలుపు మేరకి సౌత్ ఆఫ్రికా నుండి భారతదేశానికి వచ్చాడు. వచ్చిన తర్వాత క్రమంగా భారతీయ పరిస్థితులను అర్థం చేసుకునే క్రమంలో సర్వెంట్ ఆఫ్ ఇండియా సొసైటీలో ఒక సామాన్య కార్యకర్తగా జాయిన్ అవుతున్నాడు. మరి సర్వెంట్ ఆఫ్ ఇండియా సొసైటీని ఎవరు ఏర్పాటు చేశారు అంటే గోపాలకృష్ణ గోఖలే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ సర్వెంట్ ఆఫ్ ఇండియా సొసైటీలో సామాన్య కార్యకర్తగా జాయిన్ అయిన గాంధీజీ క్రమంగా భారతీయ పరిస్థితులను అర్థం చేసుకునే క్రమంలో నిమగ్నం అవుతున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే గాంధీజీ దృష్టికి వచ్చిన సమస్యలు ఏంటి? ఒకటి, బీహార్ కేంద్రంగా రావడం జరుగుతుంది. 2, గుజరాత్ నుండి రావడం జరుగుతుంది. 3, అహ్మదాబాద్ నుండి రావడం జరుగుతుంది. మరి ఈ సమస్యలను ఏ విధంగా గాంధీజీ పరిష్కరించారు? అవే గాంధీజీ తొలి ఉద్యమాలుగా పిలువబడుతున్నాయి. మరి అలాంటి ఉద్యమాలు ఎప్పటి వరకు కొనసాగాయి అంటే 1915 నుండి 1920 మధ్య కొనసాగడం జరుగుతుంది. 1920లో జాతీయ స్థాయి ఉద్యమాన్ని గాంధీజీ నిర్మిస్తున్నాడు. ఆ విషయాలను గమనిస్తే గాంధీ గోపాలకృష్ణ గోఖలే పిలుపు మేరకి సౌత్ ఆఫ్రికా నుండి వచ్చాడు. ఏ రోజున వచ్చాడు? జనవరి 9వ తేదీన రావడం జరుగుతుంది. దాన్నే మనము ప్రవాస భారతీయ దివస్గా నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన అప్పటి ప్రభుత్వం, అప్పటి ప్రధాని గమనిస్తే అటల్ బిహారీ వాజ్పేయి అవుతున్నాడు. సో ఈ అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలో ఈ కార్యక్రమం అనేది ప్రారంభించబడడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇది నిర్వహించబడడం జరుగుతుంది. రాగానే గాంధీజీ 1915 మే నెలలోనే గాంధీ తన మిత్రుడైన ఎవరు? జీవన్లాల్ దేశాయ్. సో ఈ జీవన్లాల్ దేశాయ్ బంగ్లాలోనే ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాంటి ఆశ్రమం యొక్క పేరే బాగా గమనించండి, సత్యాగ్రహ ఆశ్రమము అవుతుంది. ఇదే చరిత్రలో హరిజన ఆశ్రమంగా పిలువబడుతుంది. ఇదే చరిత్రలో సబర్మతి ఆశ్రమంగా పిలువబడుతున్నాయి. అంటే ఇప్పుడు క్లియర్గా చూడండి, 1915 ప్రారంభంలోనే సత్యాగ్రహ ఆశ్రమాన్ని ఏర్పాటు చేశాడు. మరి సత్యాగ్రహ ఆశ్రమానికి దళిత వర్గాలు తండోపతండాలుగా వచ్చి తమ సమస్యలను విన్నవించుకోవడం జరుగుతుంది. వాటికి పరిష్కారాలుగా వారికి చేనేత వృత్తులు, వివిధ రకాల వృత్తుల్లో అక్కడ పనిని కల్పించడంతో పాటుగా సమస్యల పరిష్కారాన్ని ఇవ్వడం జరుగుతుంది. అందుకే అది కాలక్రమంలో హరిజన ఆశ్రమంగా పిలువబడుతున్నాయి. ఈ హరిజన ఆశ్రమం అనేది ఎప్పటి పిలువబడింది? 1932 తర్వాత అది అధిక వాడుకలోకి వస్తుంది. మొదటిసారిగా దళిత వర్గాలని హరిజన అని, భగవంతుని పిల్లలు అని సంబోధించిన మొదటి జాతీయ నాయకుడు మనకు గాంధీజీగా కనబడుతున్నాడు. నెక్స్ట్ 1917 జూన్ 17వ తేదీన దదీచి రిషి అంటున్నాం. ఎవరి దదీచి రిషి? గమనిస్తే ప్రముఖ సన్యాసి అవుతున్నాడు. ఎక్కడ? గుజరాత్ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. ఇతడు తన ఆశ్రమం యొక్క పూర్తి భూమిని గాంధీ విధానాలు నచ్చి అతనికి దానంగా డొనేట్ చేయడం జరుగుతుంది. దీంతో జీవన్లాల్ దేశాయ్ బంగ్లాలో ఉన్న ఆశ్రమం కాస్త ఈ ఆశ్రమానికి, ఈ ప్రాంతానికి టర్న్ అవుతుంది. అందుకే చరిత్రలో అది సబర్మతి ఆశ్రమంగా పిలువబడడం జరిగింది. సో మరలాంటి సబర్మతి ఆశ్రమాన్ని మనం ఏమన్నాము? ఒకటి సత్యాగ్రహాశ్రమము అంటున్నాం, హరిజన ఆశ్రమము అంటున్నాం, గాంధీ ఆశ్రమము అనడం జరుగుతుంది. ఈ ఆశ్రమంలో గాంధీజీ యొక్క ప్రత్యేక నివాసం కూడా ఉంటుంది. ఆ నివాసాన్ని మనం ఏమంటున్నాం? హృదయ్ కుంజ్ అంటున్నాం. సో హృదయ్ కుంజ్ అనేది సబర్మతి ఆశ్రమంలో గాంధీజీ యొక్క నివాస ప్రదేశాన్ని మనం పిలవడం జరుగుతుంది. మరి ఇలాంటి క్రమంలోనే ఈ ఆశ్రమానికి అనేక మంది తండోపతండాలుగా వచ్చి తమ సమస్యలను తెలియజేయడం జరుగుతుంది. అలా గాంధీ దృష్టిని ఆకర్షించిన మొట్టమొదటి సమస్యే ఈ చంపారణ్ సమస్య. మరి ఏంటి ఈ చంపారణ్? ఎక్కడ ఉంటుంది? గమనిస్తే ఇది బీహార్ జిల్లాలో ఉంటుంది. ఇక్కడ బీహార్ రాష్ట్రంలో వస్తుంది. చంపారణ్ ప్రదేశం అది గ్రామానికి సంబంధించింది. సో బీహార్ రాష్ట్రంలోని చంపారణ్ ప్రదేశంలో కనబడుతుంది. అప్పుడు మనకు రాష్ట్రం అనే పదం లేదు. ప్రస్తుతం బీహార్ రాష్ట్రంగా ఉంది, కానీ అప్పుడు రాష్ట్రం అనే పదం కనబడదు. అది బెంగాల్ ప్రాంతంలో, బెంగాల్ ప్రెసిడెన్సీలో భాగంగానే కనబడుతుంది. సో క్లియర్గా గమనిస్తే ఈ చంపారణ్ అనే ప్రదేశంలో నిర్వహించిన సత్యాగ్రహం, గాంధీ నిర్వహించిన మొట్టమొదటి సత్యాగ్రహంగా ఇది పిలువబడడం జరుగుతుంది. ఎందుకంటే గాంధీజీ విధానాల ప్రకారం కొనసాగిన మొట్టమొదటి విధానంగా మనం భావించవచ్చు. ఇది చాలా సందర్భాలు అడిగారు. ద ఫస్ట్ సత్యాగ్రహ స్టార్టెడ్ బై గాంధీ అనగానే మనకు చంపారణ్ అవుతుంది. మరి ఇక్కడ సమస్య ఏంటి? ప్రజల యొక్క సమస్య ఏంటి?
గమనిస్తే నీలిమందు అనేది ప్రధాన సమస్యగా ఉంటుంది. మరి ఏంటి ఈ నీలిమందు? ఈ నీలిమందు పండించడంలో ప్రజలకున్న సమస్య ఏంటి? ఆ విషయాన్ని గాంధీజీకి ఎవరు తెలియజేశారు? ఈ విషయాన్ని గమనించండి. సో ఇలాంటి ఉద్యమాన్ని మనం చరిత్రలో ఏమంటున్నాం? బీహార్ ఉద్యమము అంటున్నాం. ఎందుకంటే ఈ ఉద్యమం యొక్క సంఘటన బీహార్ ప్రాంతానికి సంబంధించింది కాబట్టి. ఇది ఎక్కడ నిర్వహించబడింది? ఎందుకు నిర్వహించబడింది? ఇండిగోకు వ్యతిరేకంగా, ఇండిగో పంట ద్వారా ప్రజలకు వచ్చిన సమస్యకు వ్యతిరేకంగా నిర్వహించబడింది. అందుకే దీన్ని ఇండిగో ఉద్యమము అంటున్నాం. ఈ సమస్య ఏంటి? త్రికాతియా అనేదే సమస్య అవుతుంది. దీనికి మరొక పేరే తీన్ కతియా అంటున్నాం. సో తీన్ కతియా లేదా త్రికాతియా విధానము అంటున్నాం. రైట్. అదేవిధంగా మరి త్రికాతియా అంటే ఏంటి? తీన్ కతియా లేదా త్రికాతియా అంటే ఏంటి అర్థం? చంపారన్ రైతులు తమ భూమిలో 3/21 ఇండిగో లేదా నీలిమందు పండించాలి. అంటే ఖచ్చితంగా పండించాలి. ఇక్కడ ట్విస్ట్ చూడండి. సో ఆ పండించబడిన నీలిమందుని బ్రిటిష్ పెట్టుబడిదారులు నిర్ణయించిన ధరకే అమ్మాలి. ఓకే, ఇది బాగానే ఉంది. కానీ ఒకవేళ ఉత్పత్తి ఎక్కువైన సందర్భంలో బ్రిటిష్ పెట్టుబడిదారులు అందరూ కుమ్మక్కై ధరను తగ్గించడం జరుగుతుంది. తద్వారా రైతుకి నష్టం అనేది సంభవిస్తుంది. సో ఇలాంటి సమస్య మనకు గమనించాలి. సో మరి ఇలాంటి సమస్యని ఎవరికి? గాంధీకి తెలియజేసిన వారు గమనిస్తే ఆ బీహార్కు సంబంధించిన ప్రముఖ సాంఘిక సంస్కర్త, ప్రజల సమస్యల పట్ల పోరాడే ప్రముఖ యోధుడు ఎవరవుతున్నారు? రాజ్ కుమార్ శుక్లా అంటున్నాం. రాజకుమార్ శుక్లా లేదా రాజ్ కుమార్ శుక్లా అనే వ్యక్తి మొదటిసారిగా గాంధీకి తెలియజేశాడు. మరి ఏ సందర్భంలో గాంధీకి తెలియజేశాడు అంటే 1916 లక్నో సభలో గాంధీకి విన్నవించడం జరుగుతుంది. ఈ లక్నో సమావేశం యొక్క ఉద్దేశం క్లియర్గా కనబడుతుంది చూడండి. సో ఏమవుతుంది? ఎప్పుడైతే సూరత్ చీలిక జరిగిందో తద్వారా ఏర్పడిన చీలికను ఇక్కడ కలిసే ప్రయత్నం చేయడం జరుగుతుంది అన్బిసెంట్ నేతృత్వంలో. అన్బిసెంట్ చొరవ తీసుకోవడంతో అతివాదులు మితవాదులు కలిసిన సమావేశమే లక్నో సమావేశం అవుతుంది. సో మరి అలాంటి సందర్భంలో గాంధీజీకి ఆ చంపారన్ సమస్యను తెలియజేయడం జరుగుతుంది. గాంధీ గారు, మీరు ఖచ్చితంగా రావాలి, ప్రజల సమస్యను మీరు తీర్చడానికి మీ ప్రయత్నం మీరు చేయాలి. దీంతో గాంధీజీ ఏమంటున్నాడు? ఒప్పుకోవడం జరుగుతుంది. సరైన సమయంలోనే నేను వస్తాను, త్వరలోనే వస్తాను అనే మాట రాజ్ కుమార్ శుక్లాకు ఇవ్వడం జరిగింది. 1917 ఏప్రిల్లో గాంధీజీ బీహార్ను సందర్శించాడు. ఎందుకంటే గాంధీజీ ఏ విషయాన్ని నేరుగా నమ్మడు. పూర్తిగా చూసిన తర్వాతనే, స్వయంగా తాను పరిశీలించిన తర్వాతనే ఆ సమస్య మీద పోరాటాన్ని ప్రారంభిస్తాడు. కాబట్టి గాంధీ స్వయంగా బీహార్కు వెళ్ళాడు, ప్రజలను తెలుసుకున్నాడు, ప్రజా సమస్యను పూర్తిగా అవగతం చేసుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంలో గాంధీజీ ప్రజా సమస్యను తెలుసుకునే సందర్భంలో గాంధీకి సహకరించిన వారు ఎవరు? ఒకరు బాబు రాజేంద్ర ప్రసాద్, వెరీ వెరీ ఇంపార్టెంట్, కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ, భారత రాజ్యాంగ సభ అధ్యక్షుడిగా ఉన్నాడు బాబు రాజేంద్ర ప్రసాద్. దేశానికి మొట్టమొదటి రాష్ట్రపతిగా, అత్యధిక కాలం రాష్ట్రపతిగా కొనసాగాడు, 12 సంవత్సరాలు. దాన్ని ఎవరు బ్రేక్ చేయలేరు. సో క్లియర్గా బాబు రాజేంద్ర ప్రసాద్. జేబీ కృపాలిని, అదేవిధంగా మహదేవ్ దేశాయ్. ఎవరి? మహదేవ్ దేశాయ్. సో గాంధీజీ యొక్క కార్యదర్శిగా ఉండడం జరుగుతుంది మహదేవ్ దేశాయ్. ముజఫర్ ఉల్ హక్ అంటున్నాం. ఇలాంటి వ్యక్తులు గాంధీకి సహకరించారు. గాంధీ వెంటనే వెళ్ళడం జరుగుతుంది. ప్రజా సమస్యలను పూర్తిగా అవగతం చేసుకున్నారు. దీంతో గాంధీజీ నిర్ణయించారు, ఈ సమస్య లోతైనదే, ఈ సమస్య కష్టమైనదే, ఖచ్చితంగా దీన్ని తీర్చాలి. దానికోసం తన ఆయుధాన్ని ఉపయోగించే ప్రయత్నం చేశాడు. తన ఆయుధం ఏమవుతుంది? సత్యాగ్రహం అవుతుంది. మరి ఏంటి సత్యాగ్రహం? సత్యం, అహింస 2 పదాల కలయికనే మనము సత్యాగ్రహంగా పిలవడం జరుగుతుంది. ఎదుటి వ్యక్తిని శాంతియుతంగా మార్చాలి. తమ సమస్య పట్ల సమాధానం ఇచ్చే విధంగా అతనిలో పరివర్తన తేవాలి. ఎలాంటి హింసను ఉపయోగించకూడదు. అశాంతి మార్గం ఏమవుతుంది? శాంతి మార్గాలను ఉపయోగిస్తూ ఆ ఎదుటి వ్యక్తిని మార్చాలి. అప్పటి వరకు మన దగ్గర ఓపిక ఉండాలి. సో అదే సత్యాగ్రహం అవుతుంది. దాన్ని ఉపయోగించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ప్రజలను చైతన్యపరిచాడు. ప్రజలారా సత్యాగ్రహ ఆయుధాన్ని ఉపయోగించండి, ప్రభుత్వంపై మీ నిరసనలు తెలియజేయండి, శాంతియుత నిరసనలు తెలియజేయండి, ప్రభుత్వమే దిగి వస్తుంది అన్నాడు. గాంధీ ఎప్పుడైతే ఈ ఉద్యమాన్ని, ఈ సమస్యని ఒక ప్రజా ఉద్యమంగా మలిచాడో ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. సో ఈ సమస్యను లోతుగా పరిశీలించడం కోసం చంపారన్ వ్యవసాయక దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసింది 1917లో. ఆనాటి బీహార్ ప్రభుత్వం ఆ చంపారన్ వ్యవసాయక దర్యాప్తు కమిటీని వేయడం జరుగుతుంది. అందులో గాంధీ కూడా సభ్యుడిగా ఉన్నాడు. ఎవరెవరు? జేబీ కృపాలని, గాంధీలు ఇద్దరు సభ్యులుగా ఉండడం జరుగుతుంది. మొత్తంగా సమస్యను కూలంకషంగా చర్చించి నివేదికను ప్రభుత్వానికి ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వం నిర్ణయించి ఆ తీన్ కతియా లేదా త్రికాతియా విధానాన్ని రద్దు చేసింది.
సో గాంధీజీ తొలి విజయాన్ని అందుకోవడం జరుగుతుంది. ప్రజలకి గాంధీ విధానాల పట్ల, గాంధీ భావజాలాల పట్ల నమ్మకం అనేది క్రియేట్ అవుతుంది. క్రమంగా గాంధీజీ ప్రజానాయకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించాడు చంపారణ్ ఉద్యమంతో. ఆ క్రమంలోనే గాంధీకి రెండో అంశం తెర మీదికి వచ్చింది. ఆ అంశమే ఖైరా పన్నుల నిరాకరణ ఉద్యమము అంటున్నాం. ఇదే సమయంలో గాంధీకి తెలిసిన మరో అంశం ఏమవుతుంది? ఖైరా పన్నుల నిరాకరణ అంటున్నాం. మరి ఖైరా ప్రజలు పన్నును ఎందుకు నిరాకరించాలనుకున్నారు? ఇది సమస్య. గాంధీజీ స్వయంగా తెలుసుకున్నాడు. ప్రజల సమస్య క్లిష్టమైన సమస్య, ఖచ్చితమైన సమస్య, దానికి పరిష్కారం ఇవ్వాలనుకున్నాడు. మరి ఈ సమస్య గురించి గాంధీజీకి ఎవరు తెలియజేశారు? అసలు ఈ సమస్య ఎక్కడ ఉంది, ఏంటి ఈ సమస్య గమనిస్తే, ఉద్యమం గుజరాత్లోని ఖేడా ప్రాంతంలో నిర్వహించబడింది. 1915 నుండి 18 మధ్య వరుసగా 3 సంవత్సరాలు కరువు అనేవి ఏర్పడడం జరుగుతుంది. కోడ్ ఆఫ్ ఫెమైన్ అంటున్నాం. కరువు నివారణ చట్టం ప్రకారం, కోడ్ ఆఫ్ ఫెమైన్ ప్రకారం ఒక నిర్దిష్టమైన అంశాలు ఉంటాయి. సో పంటలో సగానికంటే ఎక్కువగా కరువు వల్ల ప్రభావితమైతే పన్ను అనేది రద్దు చేయబడుతుంది. కానీ అక్కడి రెవెన్యూ అధికారులు తప్పుదోవ పట్టిస్తూ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం ససేమిరా అంది, పన్నును వసూలు చేయాల్సిందే, కట్టని ప్రజలను ఇబ్బంది పెట్టి వారి భూములను లాక్కోవలసింది, మొత్తంగా పన్ను వసూలు చేయండి అని ఆజ్ఞలు రావడం జరిగింది. రెవెన్యూ అధికారులు లంచాలకు మరిగి ఏమవుతుంది, ప్రజల మీద ఒత్తిడి తెస్తున్నారు. ప్రజల నుండి పన్నును బలవంతంగా వసూలు చేయడం జరుగుతుంది. మరి అలాంటి సందర్భంలో సో ఈ సమస్యని గాంధీజీకి మోహన్ లాల్ పాండ్యా అంటున్నాం. సో ఈ మోహన్ లాల్ పాండ్యా గాంధీజీకి విన్నవించడం జరిగింది. గాంధీ గారు, ఖైరా ప్రజలు అత్యధిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. మీరు చంపారణ్లో ఏ విధంగా సమస్యకు పరిష్కారం ఇచ్చారో, పరిష్కారం చూపగలిగారో అలాంటి పరిష్కారమే ప్రజల తరపున మీరు చూపండి అని రావడం జరిగింది. మోహన్ లాల్ పాండ్యా ఇచ్చిన సమస్యను క్షుణ్ణంగా గమనించిన గాంధీజీ ఖైరా ప్రాంతానికి వెళ్తున్నాడు. గాంధీజీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, సారాభాయ్, ఇందులాల్ యాగ్ని, సో ఇలాంటి వారి బృందం మొత్తం ప్రజల దగ్గరికి వెళ్ళింది. సమస్యను క్షుణ్ణంగా పరిశీలించింది. ప్రభుత్వాలతో మంతనాలు కూడా జరపడం జరిగింది. ప్రజలకు గాంధీజీ ఒక హామీనిచ్చాడు, ప్రభుత్వం దిగి వచ్చే వరకు మీ నిరాకరణ ఆపకూడదు, మీ నిరాకరణ శాంతియుతంగానే కొనసాగాలి. మొత్తంగా ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది, పన్నును మాఫీ చేయడం జరుగుతుంది. ఇది గాంధీ చరిత్రలో గాంధీ సిద్ధాంతం ప్రకారం రెండవ విజయంగా పిలవడం జరుగుతుంది. దీనినే గాంధీజీ మొదటి సహాయ నిరాకరణ ఉద్యమంగా పిలవడం జరిగింది. అక్కడ సత్యాగ్రహము అంటున్నాం, ఇక్కడ సహాయ నిరాకరణంగా పిలవడం జరుగుతుంది. ఎందుకంటే ప్రభుత్వానికి సహాయం చేయడం లేదు, అన్ని విధులను వాళ్ళు బహిష్కరిస్తున్నారు. గ్రామ సేవలను కూడా బహిష్కరించడం జరుగుతుంది. మా పన్నును మీరు మాఫీ చేయాల్సిందే. ప్రభుత్వం కూడా నిక్కచ్చిగా వచ్చి మరోసారి సర్వే చేయడం ద్వారా ఒక నిజ నిర్ధారణకు రావడం జరిగింది. పన్నును ఏమవుతుంది, రద్దు చేయడం జరుగుతుంది. మొత్తంగా 1918 మార్చి నెలలో ఈ సంఘటన అనేది జరిగింది. ఇది రెండో విజయంగా మనం గాంధీజీ చరిత్రలో వేయవచ్చు, గాంధీజీ ఖాతాలో వేయవచ్చు. మూడో సమస్యను గమనిస్తే అహ్మదాబాద్ మిల్లు కార్మికుల సమ్మె. మరి ఎందుకు ఈ అహ్మదాబాద్ మిల్లు కార్మికులు సమ్మె చేయడం జరుగుతుంది? భారతదేశంలో అత్యధికంగా కాటన్ పరిశ్రమలు ఉన్న ప్రదేశం బొంబాయిలోని గుజరాత్లోని అహ్మదాబాద్, ఆనాడు గుజరాత్ బొంబాయి ప్రాంతంలోనే భాగం. కాటన్ పోలీస్ ఆఫ్ ఇండియా అంటున్నాం. అత్యధికంగా నూలు పరిశ్రమలు గుజరాత్ కేంద్రంగానే ఉంటున్నాయి. మరొక పరిశ్రమ నడవాలి అంటే కార్మికులు అనేది ముఖ్యంగా ఉంటారు. మొత్తంగా ఈ పత్తి ఆధారిత చెత్త వలన మనకి ఎలుకకు సంబంధించిన జాతులు ఎక్కువగా ఉంటాయి. ఎలుకలు కానీ, పందికొక్కులు కానీ ఇలాంటివి ఎక్కువగా ఉండడం జరుగుతుంది. వాటి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధి మనం ఏమంటున్నాము, ప్లేగు వ్యాధి అంటున్నాం. సో ప్లేగు వ్యాధి అనేది త్వరగా వ్యాప్తి చెందడం జరిగింది. మొత్తంగా కార్మికులలో విస్తృతంగా వ్యాప్తి చెందడంతో చాలామంది కార్మికులు భయపడి పరిశ్రమలను వీడి ఇంటిలోనే ఉండడం జరుగుతుంది. పరిశ్రమ ఉత్పత్తి ఆకస్మికంగా ఆగిపోయింది. పెట్టుబడిదారుల యొక్క లక్ష్యం ఏంటి, లాభాన్ని ఆర్జించాలి. మరి కార్మికులు రాకుండా లాభం రావడం కుదరదు, ఉత్పత్తి రావడం కుదరదు, లాభార్జన అనేది కాదు. కాబట్టి అప్పుడు పెట్టుబడిదారులు అందరూ అంటే ఆ మిల్లు యజమానులందరూ ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఏ నిర్ణయానికి వచ్చారు, బోనస్ను ప్రకటించారు. జీతానికి బోనస్ను ప్రకటించారు. ఎంత ప్రకటించారు, 75% బోనస్ను ప్రకటించడం జరుగుతుంది. కనీస జీవనాన్ని కలిగిన కార్మికులు ఆ 75% బోనస్ చూడగానే ప్రాణాలకు తెగించి పరిశ్రమలోకి వెళ్ళారు, ఉత్పత్తిని ప్రారంభించారు. కాలక్రమంలో కార్మికులు పరిశ్రమల వైపు వెళ్తున్నారు. ప్లేగు వ్యాధి అనేది తగ్గించబడడం జరిగింది. ఎప్పుడైతే ప్లేగు వ్యాధి తగ్గించబడిందో
పరిశ్రమ పెట్టుబడిదారులు అందరూ ఒక నిర్ణయానికి వచ్చారు. పెంచబడిన బోనస్ని తగ్గిస్తున్నట్లు, పెంచబడిన బోనస్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించాడు. ఎందుకంటే ప్లేగు వ్యాధి లేదు, ఇక మాకు ఏం అవసరం లేదు, మేము బోనస్ ఇవ్వము. కానీ కార్మికులు ఏమంటున్నారు? ఖచ్చితమే, మీరు క్లిష్ట పరిస్థితిలో కోరుకున్నప్పుడు మేము వచ్చాము, అదే బోనస్ను కంటిన్యూ చేయాలి అని కార్మికుల యొక్క వాదన. పెట్టుబడిదారుల యొక్క వాదన ఏంటిది? ప్లేగు వ్యాధి తగ్గిపోయింది కాబట్టి మేము ఆ సందర్భంలో ఇచ్చిన బోనస్ను మేము ఇవ్వము, మీ శాలరీ రెగ్యులర్ శాలరీ మాత్రమే ఇస్తాము. ఇది సమస్య. కాబట్టి ఈ సమస్యని గాంధీజీకి ఎవరు తెలియజేశారు? గమనిస్తే అనసూయ బెహన్ అంటున్నాం. అనసూయ బెహన్ అంటున్నాం. చూడండి, ఇప్పుడు 3 సమస్యలని గాంధీజీకి ముగ్గురు తెలియజేశారు. రాజ్కుమార్ శుక్లా చంపారణ్ సమస్యని, మోహన్ లాల్ పాండ్యా ఖైరా సమస్యని, అనసూయ బెహన్ అహ్మదాబాద్ కార్మికుల సమస్యని గాంధీజీకి విన్నవించడం జరిగింది. స్వయంగా గాంధీజీ వచ్చాడు, కార్మికులతో చర్చలు జరిపాడు, పరిశ్రమ పెట్టుబడిదారులతో కూడా చర్చలు జరపడం జరుగుతుంది. ఈ సందర్భంలోనే ప్రజానికం నుండి ఒక వ్యతిరేక వాదన కూడా వస్తుంది. ఏమని? గాంధీజీ పెట్టుబడిదారులతో పారిశ్రామికవేత్తలతో కుమ్మక్కయ్యాడు అనే విషయం. సరే, ఏది ఎంతవరకు వాస్తవమైనప్పటికీ గాంధీజీ వీరికి న్యాయం చేశాడు అనేది వాస్తవం. ఇక్కడ గమనిస్తే చివరకు గాంధీ మధ్యవర్తిత్వంతో 30% బోనస్ ఇవ్వడానికి యాజమాన్యం ఒప్పుకోవడం జరుగుతుంది. ఇక్కడ క్లియర్గా గమనించండి. ఎంత? 35% అంటున్నాం. అంటే కార్మికులు కోరుకున్నది ఏంటి? 75% ఇవ్వకండి, 75% అడగడం లేదు, కనీసం 50% ఇవ్వండి అంటున్నాడు. కనీసం 50% ఇవ్వండి అంటున్నాడు. కానీ యజమానులు ఏమన్నారు? గాంధీ మాట్లాడడంతో, పెద్దరికంతో, మధ్యవర్తిత్వం చేయడంతో, సరే మీరు అన్నారు కాబట్టి మేము పూర్తిగా ఇవ్వలేము, కొంత మాత్రమే ఇవ్వగలుగుతాము. ఎంత ఇస్తాము? 20% ఇస్తాము అని వాళ్ళు చెప్పారు. కార్మికులు అడిగింది ఎంత? 50%. యాజమాన్యం ఇచ్చింది ఎంత? 20%. అసలు ప్రకటించింది ఎంత? 75%. ఇందులోకి 25 తీసేసుకున్నారు వాళ్ళు. పోనీ 50 అని ఇవ్వండి సార్ అని. కార్మికులు ఏమంటున్నాం? యాజమాన్యం ఏమంటుంది? అంత మేము ఇప్పుడు ఇచ్చే పరిస్థితిలో లేము, అది ఇస్తే మాకు లాభాలు తగ్గిపోతాయి, మాకు నష్టం అనేది సంభవిస్తుంది, కాబట్టి మేము 20% మాత్రమే ఇవ్వగలం అంటున్నాడు. అప్పుడు గాంధీ ఎంటర్ అయ్యి ఈ ఇద్దరి మధ్య మార్గంగా 35% తీసుకొచ్చాడు. చూడండి, 50లోకి వెళ్ళి 15 తీస్తే 35, 20కి 15 కలిపితే 35. అదే మధ్య మార్గంగా ఒక నిర్ణయానికి రావడం జరిగింది. దీంతో పరిశ్రమ పెట్టుబడిదారులు నిర్ణయానికి ఒప్పుకున్నారు. దీంతో గాంధీజీ ఖాతాలో 3వ విజయం అనేది రావడం జరుగుతుంది. సో మొత్తంగా గాంధీజీ చేపట్టిన ప్రతి కార్యక్రమం విజయవంతం అవుతుంది. ప్రజలకి గాంధీ విధానాల పట్ల గౌరవం పెరిగింది, నమ్మకం అనేది పెరిగింది. ఇతని దగ్గరికి సమస్య వెళ్తే ఖచ్చితంగా పరిష్కారం చూపబడుతుంది. దీంతో సబర్మతి ఆశ్రమానికి ప్రజా సమస్యల వెల్లు అనేది క్రమక్రమంగా పెరుగుతూ వచ్చింది. గాంధీజీ ఒక జాతీయ నాయకుడిగా కావాల్సిన కార్యక్రమాలు, పరిస్థితులు అనేవి ఉద్భవిస్తున్నాయి. సో ఇలాంటి సందర్భంలోనే, ఇక్కడ ఈ అహ్మదాబాద్ సందర్భంలోనే గాంధీకి ఎవరితోని? అంబలాల్ సారాభాయ్తోని పరిచయం ఏర్పడడం జరిగింది. సో ఇక్కడ అంబలాల్ సారాభాయ్ ఒక పారిశ్రామికవేత్త. సో ఇది దృష్టిలో పెట్టుకొని గాంధీజీ మీద నెగిటివ్ ఒపీనియన్ క్రియేట్ చేసే ప్రయత్నం జరిగింది. కానీ ఇక్కడ న్యాయం జరిగింది అనేది వాస్తవం. సో అదే క్రమంలో 19 సంఘటనలు అంటున్నాం. మరి ఏంటి 19 సంఘటనలు? మొత్తం జాతీయోద్యమంలో 19 అనగానే మనకి 4 సంఘటనలు గుర్తుకు రావాలి. అవి ఏంటి ఆ 4 సంఘటనలు? ఒకటి రౌలత్ చట్టం, దాని వ్యతిరేక ఉద్యమము అంటున్నాం. చట్టం వచ్చింది, చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమం నిర్వహించబడింది. దాన్నే రౌలత్ వ్యతిరేక ఉద్యమం, రౌలత్ చట్టం వ్యతిరేక ఉద్యమంగా భావిస్తున్నాం. 2 జలియన్ వాలా బాగ్ దురంతం అనేది జరుగుతుంది, ఒక దుర్ఘటన అనేది జరుగుతుంది. అదేవిధంగా ఖిలాఫత్ ఉద్యమం, మరో సమస్య ఉద్భవమవుతుంది మొదటి ప్రపంచ యుద్ధంలో. ఆ సమస్య పరిష్కారం కోసం ముస్లింలు ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నమే ఖిలాఫత్ ఉద్యమ రూపంలోకి వస్తుంది. దీనికి నాయకుడుగా గాంధీ నిర్వహించబడతాడు. ఈ క్రమంలోనే సహాయ నిరాకరణ అనే ఒక జాతీయ స్థాయి ఉద్యమాన్ని, హిందూ ముస్లింలతో కూడిన ఒక జాతీయ స్థాయి ఉద్యమాన్ని నిర్మించడం జరుగుతుంది. 19 సంస్కరణలు అంటున్నాం. ఈ 19 సంస్కరణలనే చరిత్రలో మాంటేగు, చేమ్స్ఫోర్డ్ సంస్కరణలు అంటున్నాం. సో మాంటేగు, చేమ్స్ఫోర్డ్ సంస్కరణలుగా 19 సంస్కరణలు పిలువబడుతున్నాయి. అందులో మొదటిది ఏమంటున్నాం? రౌలత్ చట్టము అంటున్నాం. ఎందుకు రౌలత్ చట్టం? సిడ్నీ కాటన్ రౌలత్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సిడ్నీ కాటన్ రౌలత్ అనే వ్యక్తి దీనికి అధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి ఇతని పేరునే పిలుస్తాం. ఉదాహరణకి
శ్రీకృష్ణ కమిటీ చూడండి, జస్టిస్ బిఎన్ శ్రీకృష్ణ దానికి అధ్యక్షుడు. ప్రణబ్ ముఖర్జీ కమిటీ చూడండి, ప్రణబ్ ముఖర్జీ దానికి అధ్యక్షుడు. ఎస్ఆర్సి చూడండి, ఫజల్ అలీ దానికి అధ్యక్షుడు. కాబట్టి ఒక కమిటీకి ఎవరైతే అధ్యక్షుడు ఉంటాడో అతని పేరు మీద ఆ కమిటీ పిలువబడుతుంది. సో ఇక్కడ కూడా జస్టిస్ ఏమవుతుంది, సిడ్నీ కాటన్ రౌలత్ అనే వ్యక్తి దానికి అధ్యక్షుడిగా ఉన్నాడు. మరి ఈ చట్టం ఎందుకు తేవలసి వచ్చింది, ఏ నేపథ్యంలో తేవాల్సి వచ్చింది గమనిస్తే, మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో భారత్లో చెలరేగిన విప్లవ కార్యకలాపాలని అంటున్నాం. ఎప్పుడు జరిగింది మొదటి ప్రపంచ యుద్ధం? మనకి 1914 నుండి 1918 మధ్య జరిగింది. మరి ఈ సందర్భాన్ని విప్లవకారులు తమ వైపు ఉపయోగించుకున్నారు. తమ ప్రభావాన్ని పెంచుకోవడం కోసం తమదైన సంస్థలను ఏర్పాటు చేసుకుంటున్నారు, తమదైన రాజకీయ శిక్షణా తరగతులను ఏర్పాటు చేసుకుంటున్నారు, తమదైన కార్యక్రమాల ద్వారా యువతని ఆకర్షిస్తూ తమ బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేయడం జరుగుతుంది. బ్రిటిష్ వారికి ఇది ఎప్పుడైనా థ్రెట్ అనే విషయం బ్రిటిష్ వాళ్ళు గుర్తించారు. చూడండి, మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొంటూనే భారతదేశాన్ని కాపాడుకునే ప్రయత్నం చేశారు. ఎందుకు ప్రయత్నం చేశారు? ఒకవేళ భారతదేశం వాళ్ళ చేతి నుండి వెళ్ళిపోతే లండన్ కేంద్రంగా ఉన్న కంపెనీ మొత్తం దివాలా తీయవలసింది. ఎందుకు తీయవలసి వస్తుంది అంటే ఆ పరిశ్రమలకు కావలసిన ముడిసరుకు భారతదేశం నుండే ఉత్పత్తి అవుతుంది. పత్తి రూపంలో, సుగంధ ద్రవ్యాల రూపంలో, ఇతర నీలిమందు రూపంలో. ఆ పరిశ్రమలు ఉత్పత్తి చేసే వస్తువులను అమ్మే అతిపెద్ద మార్కెట్ భారతదేశమే అవుతుంది. కాబట్టి ఈ రెండు కోణాల దృష్ట్యా బ్రిటిష్ ప్రభుత్వం మొదటి ప్రపంచ యుద్ధంతో పాటుగా సమానమైన హోదాని భారతదేశానికి ఇచ్చింది. వాళ్ళ దృష్టిలో భారతదేశం కూడా అంత ప్రాధాన్యమైనది. కాబట్టి క్రమంగా ఈ విప్లవ భావజాలు పెరిగితే, అవి మనకు వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహిస్తే మనం భారతదేశాన్ని ఖాళీ చేయవలసి వస్తుంది. కాబట్టి బ్రిటిష్ వారు భారతదేశాన్ని ఖాళీ చేయడానికి సిద్ధంగా లేరు. కాబట్టి ఈ విప్లవ కార్యక్రమాలను ఏ విధంగా తగ్గించాలి, ఈ విప్లవ భావజాలాన్ని ఏ విధంగా తగ్గించాలి, దానికోసం సూచనలు చేయడం కోసం మనకి రౌలత్ చట్టాన్ని తీసుకురావడం జరుగుతుంది. సో రౌలత్ ఒక కమిటీని వేయడం జరుగుతుంది. జస్టిస్ సిడ్నీ కాటన్ అధ్యక్షతన ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1917 అక్టోబర్లో ఏర్పాటు చేయడం జరిగింది. సో చేయడంతో అది పూర్తిగా పరిస్థితులను అవగాహన చేసుకొని ఏ విధంగా వాటిని కంట్రోల్ చేయాలి, ఎలాంటి చర్యలు తీసుకుంటూ ఒక నివేదికను సమర్పించింది. ఎప్పుడు సమర్పించింది? 1918 ఏప్రిల్లో సమర్పించడం జరిగింది. సో ఈ రిపోర్ట్ ఆధారంగా మనకి ఏమవుతుంది, ఒక బిల్ అనేది రూపొందించబడడం జరిగింది. 1919 ఫిబ్రవరి 6వ తేదీన దీనిని ప్రవేశపెట్టడంతో గాంధీజీ 1919 ఫిబ్రవరి 24న బొంబాయిలో సత్యాగ్రహ సభను ఏర్పాటు చేశారు. ఆ నివేదికలోని అంశాలను వ్యతిరేకించాడు. సో ఆ నివేదికలో అంశాలు ఏమున్నాయి? ఎప్పుడైనా, ఎవరినైనా, ఎక్కడైనా, ఎంతసేపు అయినా, ఏ కారణం లేకుండా ఎలాగైనా నిర్బంధించవచ్చు. అంటే సింపుల్, ఒక వ్యక్తికి నివసించడానికి ఎలాంటి హక్కులు ఉండవు, ఎవరినైనా తీసుకెళ్ళవచ్చు. అంటే నిర్దాక్షిణ్యంగా భారతీయ హక్కులపై నిర్బంధాన్ని మోపడమే ఈ రౌలత్ యొక్క ఉద్దేశం. కాబట్టి గాంధీజీ నిర్ణయించాడు, ఆ చట్టాన్ని ఎట్టి పరిస్థితులలో దేశంలో అమలు చేయకూడదు, ఆ చట్టాన్ని మీరు వెంటనే తిరిగి తీసుకోండి, వెనక్కి తీసుకోండి అని సత్యాగ్రహ సభను ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేయడమే కాకుండా, ఒకవేళ మీరు నేను ఇచ్చిన టార్గెట్ లోపు, ఎప్పటివరకు? మార్చి 31 లోపు, మార్చి 31 లోపు మీరు పెట్టిన బిల్లును తిరిగి తీసుకోకపోతే, వెనక్కు తీసుకోకపోతే జాతీయ స్థాయి సత్యాగ్రహాన్ని నిర్వహిస్తాను అని వార్నింగ్ ఇవ్వడం జరిగింది. దాన్ని పట్టించుకోలేదు. ఇవ్వగానే 1919 మార్చి 21 నాటికే అప్పటి వైస్రాయి చేమ్స్ఫర్డ్ ఏం చేశాడు? బిల్లుపై, చట్టంపై ఆమోదం తెలపడం జరిగింది. చట్టాన్ని దేశంలో అమలు పరుస్తున్నట్టు ప్రకటన కూడా చేయడం జరిగింది. దీంతో ఏప్రిల్ 6న సత్యాగ్రహం చేపట్టడం జరిగింది. సో ఇక్కడ క్లియర్గా గమనించండి, ఫస్ట్ డేట్ ఎంత? మార్చి 31. ఆ డేట్న గాంధీజీ అనివార్య కారణాల వల్ల డేట్ని ఏప్రిల్ 6కు మార్చుతున్నాడు. సో మార్చి 31వ తేదీనానే ఢిల్లీ కేంద్రంగా మనకి ఏమవుతుంది, 30-31వ తేదీనానే మనకి ఏమవుతుంది, సత్యాగ్రహానికి, రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా సత్యాగ్రహం అనేది నిర్వహించబడుతుంది. మరి ఇలాంటి సందర్భంలో ఢిల్లీ కేంద్రంగా సత్యాగ్రహాన్ని నిర్వహించిన వ్యక్తి ఎవరు? స్వామి శ్రద్ధానంద అవుతున్నాడు. స్వామి శ్రద్ధానంద అవడం జరుగుతుంది. సో ఇలాంటి సందర్భంలో జాతీయ స్థాయిలో ఏప్రిల్ 6న సత్యాగ్రహం చేపట్టబడింది. ఢిల్లీ కేంద్రం మాత్రం మార్చి 30-31వ తేదీలలోనే నిర్వహించబడింది. ఇక్కడ ఈ చట్టాన్ని బ్రిటిష్ సైతాన్ స్వభావం స్పష్టపరుస్తుంది అని గాంధీజీ వ్యాఖ్యానించారు.
సో ఆ చట్టాన్ని వ్యతిరేకిస్తూ తనదైన కామెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక నల్ల చట్టము అంటున్నాడు. అంటే అర్థమేమవుతుంది? నల్ల చట్టం అంటే హక్కులను కాలరాసే చట్టము అంటాడు. దానికి బ్లాక్ యాక్ట్ అంటున్నాం. అదేవిధంగా ఈ చట్టం ఏం చేస్తుంది? బ్రిటిష్ యొక్క సైతాన్ స్వభావాన్ని తెలియజేస్తుంది, స్పష్టపరుస్తుంది అంటున్నాం. ఒక సైకోయిజాన్ని స్పష్టపరుస్తుందని గాంధీజీ వ్యాఖ్యానించడం జరిగింది. ఏప్రిల్ 6న ఏ రోజుగా నిర్వహించాలని గాంధీజీ పిలుపునిచ్చాడు? జాతిని అవమానించిన దినంగా పిలుపునిచ్చాడు, లేదా ప్రార్థన గౌరవ భంగ దినం ఆ రోజుగా నిర్వహించుకోవాలని పిలుపునివ్వడం జరిగింది. దేశవ్యాప్తంగా సత్యాగ్రహంలో భాగంగా ఈ రోజు అనేది ఘనంగా నిర్వహించబడింది. చట్టానికి వ్యతిరేకంగా బలమైన సత్యాగ్రహం అనేది నిర్వహించబడింది. నెక్స్ట్ గమనిస్తే చివరకు గాంధీజీ ఏప్రిల్ 9న అరెస్ట్ చేయబడి జైల్లో నిర్బంధించబడడం జరుగుతుంది. ఈ సందర్భంలోనే చట్టాన్ని గాంధీజీ రాక్షస చట్టం లేదా నల్ల చట్టంగా అభివర్ణించడం జరిగింది. అంతేకాకుండా ఉద్యమంలో ఇది మొదటి అఖిల భారత ఉద్యమంగా పిలువబడుతుంది. మొత్తం భారత జాతీయోద్యమంలోనే జాతీయ స్థాయిలో గాంధీ ఆధ్వర్యంలో అంటే ఒక జాతీయ స్థాయి ఉద్యమంగా మలచబడింది, నిర్వహించబడలేదు పూర్తి స్థాయిలో. కానీ హిందూ ముస్లింలతో కూడి ఒక జాతీయ స్థాయి ఉద్యమంగా సహాయ నిరాకరణోద్యమం కనబడుతుంది. కానీ ఇక్కడ జాతీయ స్థాయి ఉద్యమంగా పరిణతి చెందే క్రమాన్ని కనబడుతుంది. అంటే బేసిక్ స్థాయి జాతీయ స్థాయికి మధ్య మార్గంగా మనకు ఈ సత్యాగ్రహం కనబడడం జరుగుతుంది. మొత్తంగా గాంధీజీ ప్రజల్లో ఒక రకమైన చైతన్యాన్ని నింపగలిగాడు, కావలసిన పునాదిని నిర్మించుకోవడం జరిగింది. మరి ఇలాంటి క్రమంలోనే జలియన్ వాలా బాగ్ జరుగుతుంది. మరి ఏంటి జలియన్ వాలా బాగ్? సో బాగ్ అంటే పూలతోట అవుతుంది. మరి ఏం జరిగింది? గాంధీజీ ఇచ్చిన నిర్ణయం ప్రకారం ఏప్రిల్ 6లో జాతీయ స్థాయి సత్యాగ్రహాలు జరిగాయి. అలాంటి సత్యాగ్రహాలే వాయువ్య భారతమైన పంజాబ్ కేంద్రంగా కూడా నిర్వహించబడ్డాయి. సో ఎప్పుడు నిర్వహించబడ్డాయి? 1919 ఏప్రిల్ 13న ఏప్రిల్ 13వ తేదీన మనకు జలియన్ వాలా బాగ్ అనే సంఘటన జరుగుతుంది. మరి ఎందుకు జరిగింది? ఏ నేపథ్యంలో జరిగింది? గమనిస్తే రౌలత్ వ్యతిరేక ఉద్యమం పంజాబ్ కేంద్రంగా కొనసాగిస్తున్న డాక్టర్ సత్యపాల్, డాక్టర్ సైఫుద్దీన్ కిచ్లు అంటున్నాం. సో ఇద్దరు ఆ రౌలత్ వ్యతిరేక భావజాలాన్ని ప్రజల్లో నింపే ప్రయత్నం చేశాడు. అక్కడ రౌలత్ వ్యతిరేక ఉద్యమాన్ని కొనసాగించే ప్రయత్నం చేయడం జరిగింది. ఎప్పుడు చేశారు? ఏప్రిల్ 10వ తేదీన చేశారు. ఏప్రిల్ 9వ తేదీన గాంధీజీ అరెస్ట్ చేయబడి జైల్లో ఉన్నాడు. సో ఏప్రిల్ 10న వీళ్ళు నిర్వహిస్తున్నారు, వీళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. అప్పుడు ప్రజల్లో ఒక విధానం ఏర్పడింది. అసలు ఏంటి రౌలత్ చట్టం? ఎందుకు వీళ్ళని అరెస్ట్ చేశారు? ఎక్కడ నిర్బంధించారు? సో ఇలాంటి అంశాలను తెలుసుకోవడం కోసం నిర్వహించబడిన సమావేశమే జలియన్ వాలా బాగ్ తోటల సమావేశం అవుతుంది. 1919 ఏప్రిల్ 13న పంజాబీ ఉగాది, దీన్ని మనం ఏమంటాం? బైసాఖీ పండుగ అంటున్నాం. ఈ సమయంలో పంజాబ్ లెఫ్టినెంట్ జనరల్గా ఎవరున్నారు? మైకేల్ డయ్యర్ ఉండడం జరుగుతుంది. ఇతని ఆజ్ఞ పేరుకి బ్రిగేడియర్ జనరల్ రెజినాల్డ్ డయ్యర్ ఉంటున్నాడు. సో ఇతడు ఈ సంఘటనకు ప్రధాన కారకుడుగా పిలువబడుతున్నాడు. దాదాపు 10 నిమిషాల పాటు కొనసాగిన కాల్పులలో 1000కి పైగా ఉద్యమకారులు చనిపోవడం జరిగింది. కానీ ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇది తప్పుగా చూపబడింది. ఎంత చూపబడింది? గమనిస్తే బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హంటర్ కమిషన్ ప్రకారం, ఈ పాయింట్ ఇంపార్టెంట్. అంటే జలియన్ వాలా బాగ్ సంఘటన, దానికి ప్రధాన కారణాలు ఏంటి, ఇలాంటి అంశాలను పరిశీలించడం కోసం వేయబడిన కమిటీ హంటర్ కమిటీ. ఇంకో కమిటీ కూడా ఉంటుంది హంటరే, అది విద్యకు సంబంధించింది. సో ఇది ఏమవుతుంది? జలియన్ వాలా బాగ్ సంఘటనకు సంబంధించింది. దీని ప్రకారం 379 మంది మరణించడం జరుగుతుంది. జనరల్ మైకేల్ డయ్యర్పై ఉద్దమ్ సింగ్ 1940 మార్చి 13న లండన్లో దాడి చేయడం జరిగింది. సో ఈ సంఘటనను వ్యతిరేకిస్తూ రవీంద్రనాథ్ ఠాగూర్ తన నైట్ హుడ్ సర్ అనే బిరుదులని బ్రిటిష్ వారికి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా శంకరం నాయక్ తన వైస్రాయి కౌన్సిల్ సభ్యత్వానికి రాజీనామా చేయడం జరుగుతుంది. సో దీన్నే మనం చరిత్రకారులు ఏమంటున్నారు? పంజాబ్ మిస్టేక్ లేదా పంజాబ్ తప్పులుగా పిలవడం జరిగింది. అలాంటి క్రమంలోనే మరో సంఘటన ఖిలాఫత్ ఉద్యమము అంటున్నాం. మరి ఖిలాఫత్ ఉద్యమం ఎప్పుడు కొనసాగింది? 1919 నుండి 1922 మధ్య కొనసాగడం జరుగుతుంది. ఇక్కడ గమనించాలి, ఖిలాఫత్ ఉద్యమం ప్రారంభమైంది 1919. ఆ తర్వాత అది సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగానే 22 వరకు కొనసాగడం జరుగుతుంది. మరి ఏంటి? మొదటి ప్రపంచ యుద్ధంలో ఖలీఫా అయిన టర్కీ సుల్తాన్ జర్మనీ, ఆస్ట్రియా, హంగేరీల తరపున పోటీ చేయడం జరుగుతుంది. వారికి మద్దతు ఇచ్చాడు, అంటే బ్రిటిష్కు వ్యతిరేక కూటమిలో జాయిన్ అయ్యాడు.
మొత్తంగా మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వ్యతిరేక కూటమి ఓడించబడింది. దీంతో బ్రిటన్ మరియు టర్కీల మధ్య సెవర్స్ సంధి అనేది జరుగుతుంది. ఎప్పుడు జరిగింది? 1920 మే నెల నాటికి సెవర్స్ సంధి అనేది జరుగుతుంది. ఈ సంధి ప్రకారం అనేక ఆంక్షలు టర్కీ సుల్తాన్ పైన మోపబడుతున్నాయి. ఏంటి? ముస్లిం అధికారి బిరుదు అయిన ఖలీఫా రద్దు చేయబడుతుంది. 1. ముస్లిం పవిత్ర స్థలాలు పంచిపెట్టబడతాయి. దీంతో వాళ్ళ ఖలీఫా పదవిని తిరిగి పునరుద్ధరించడం కోసం ప్రయత్నాలు జరిగాయి. అలాంటి ప్రయత్నాలలో భాగంగానే సేద్ చోటాని అధ్యక్షుడిగా, షౌకత్ అలీ సెక్రటరీగా ఆల్ ఇండియా ఖిలాఫత్ కమిటీ బొంబాయిలో ఏర్పడడం జరుగుతుంది. అధ్యక్షుడు ఎవరవుతున్నారు? సేద్ చోటాని అవుతున్నాడు. కార్యదర్శి ఎవరవుతున్నారు? షౌకత్ అలీ అవుతున్నారు. ఈ కమిటీ యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఖలీఫా పదవిని తిరిగి పునరుద్ధరించడం. క్లియర్గా గమనించండి. క్రమంగా ఈ ఉద్యమం భారతదేశంలోకి రావాలి. క్రమంగా ఈ ఉద్యమ భావజాలాన్ని భారతదేశంలో విస్తరించడానికి నాయకులు నియమించబడ్డారు. షౌకత్ అలీ, మహమ్మద్ అలీ అంటున్నాం. ఇద్దరి నాయకత్వంలో ఉద్యమం అనేది దేశంలో ప్రారంభమవుతుంది. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంటుంది. ఒక ఉద్యమాన్ని కొనసాగించే సత్తా, ఉద్యమాన్ని కొనసాగించే సామర్థ్యాలు అప్పటికి ముస్లింలకు లేవు. ఎందుకంటే అప్పటి వరకు ఇంత స్థాయిలో ఉద్యమాన్ని కొనసాగించిన దాఖలాలు కనబడటం లేదు. అక్కడ ఉంది బలమైన ప్రత్యర్థి బ్రిటిష్. మరి అలాంటి బ్రిటిష్ వారిని ఒప్పించే సామర్థ్యంలో విజయాన్ని సాధించిన వాడు గాంధీజీ. కాబట్టి వాళ్ళ దృష్టి గాంధీజీ వైపు వెళ్ళింది. గాంధీజీని అభ్యర్థించారు. ఆ అభ్యర్థనను ఒప్పుకున్న గాంధీజీ ఉద్యమంలోకి వచ్చాడు. ఉద్యమాన్ని నిర్మించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఉద్యమాన్ని నిర్మించే ప్రయత్నం చేశాడు. 1919 అక్టోబర్ 17న అఖిల భారత ఖిలాఫత్ డేను ప్రకటించడం జరుగుతుంది. 1919 నవంబర్ 23న ఖిలాఫత్ ఉద్యమానికి గాంధీ నాయకుడుగా ఢిల్లీ సమావేశంలో నిర్ణయించబడ్డాడు. 1920 మార్చి 10న గాంధీ ఖిలాఫత్ ప్రణాళికను రూపొందించడం జరుగుతుంది. ఇందులో భాగంగానే గాంధీ జాతీయ స్థాయి ఉద్యమాన్ని నిర్మించడం కోసం హిందూ ముస్లింలతో కూడిన ఒక నిర్మాణాన్ని నిర్మిస్తున్నాడు. అదే చరిత్రలో సహాయ నిరాకరణ ఉద్యమంగా పిలువబడుతుంది. ఇలాంటి క్రమంలోనే 1919 మాంటేగు చేమ్స్ఫోర్డ్ సంస్కరణలు కూడా వస్తున్నాయి. మరి అలాంటి సంస్కరణలు ఎప్పుడు అమలు చేయబడ్డాయి? 1921 నుండి భారతదేశంలో అమలు చేయబడ్డాయి. భారతదేశానికి కొన్ని అధికారాలు కూడా ఇవ్వబడడం జరుగుతుంది. మొత్తంగా 1919 చివరి నాటు జరిగిన అనేక సంఘటనల్లో గాంధీజీ క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాడు. వీటిని మనము గాంధీజీ ఆధ్వర్యంలో జరిగిన తొలి ఉద్యమాలుగా పిలవడం జరుగుతుంది. క్రమంగా గాంధీజీ సహాయ నిరాకరణ, శాసనోల్లంఘన, క్విట్ ఇండియా ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషిస్తాడు. ప్రజల చేత జాతి పితాగా, ఫాదర్ ఆఫ్ నేషన్గా పిలువబడడం జరిగింది. తదుపరి అంశాన్ని మనము తదుపరి వీడియోలో చర్చించుకుందాం.